హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తిరుపతి గంగ జాతరకు దాదాపు 900 ఏళ్ల చరిత్ర ఉంది. తిరుపతి గంగ జాతరకు 1 వీక్ ముందు ఇక్కడ అంటే అమ్మవారికి గంగమ్మకు పుట్టినిల్లు అయిన అవిలాలలో జాతర చేస్తారు. ఇక్కడ జాతర కంప్లీట్ అయిన తర్వాతనే అక్కడ చాటింపు వేసేసి జాతరను స్టార్ట్ చేస్తారనమాట. ఇది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపిస్తున్నది అవిలాల గంగమ్మ జాతర. ఈ జాతరలో ప్రతి ఇంటి దగ్గర నుంచి ఇలాగా అంబిల్ని తీసుకెళ్తారు. అంబిల్ని ఫస్ట్ దేవుడి మూల పెట్టేసేసి దానికి వేపాకు అంతా పెట్టేసేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసేసి దీపం పెట్టేసేసి ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసి దీన్ని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ ఇలాగా డ్రమ్స్ మాదిరి అరేంజ్ చేసింటారు. ప్రతి ఇంటి దగ్గర నుంచి ఆ అంబిల్ని తీసుకొచ్చేసేసి ఇక్కడ పోస్తారనమాట. ఈ అంబిల్ని మళ్ళీ గ్లాసెస్లలో అందరికీ ప్రసాదం లాగానే ఇక్కడనే పనిచేస్తూ ఉంటారు. ఈ గంగమ్మ జాతర అనేది ఎలా స్టార్ట్ అయిందంటే, పూర్వము తిరుపతిని పాలెగాళ్ళు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యూతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించేవాడట. ఈ పాలెగాడిని అంతమొందించి శ్రీజాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకు వచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెవాడి కన్ను పడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తియే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. నాలుగవ రోజు గంగమ్మ దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటికి రాగానే వాడి తలను నరికి సంహరించిందట. ఈ దుష్ట శిక్షణను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్న జాతర ఈ గంగమ్మ అదే అవిలాల గంగమ్మ జాతర అన్నమాట. ఇక్కడ ఈ జాతర కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి సారె తీసుకొని తిరుపతిలో ఉన్న గంగమ్మ దగ్గరికి వెళ్తుంది. ఆ సారె తీసుకెళ్ళగానే అక్కడ చాటింపు వేసేసి గంగ జాతర మొదలవుతుంది. సో ఇది గంగమ్మకు పుట్టినిల్లు. గంగమ్మ తల్లిని తిరుమల వెంకటేశ్వరుడి చెల్లెలుగా ఇక్కడ పిలుస్తూ ఉంటారు. అందుకే ఏటా జాతర సమయంలో టీటీడీ నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర 4వ రోజున శ్రీవారి ప్రతినిధులు, అధికారులు, అర్చకులు కలిసి పసుపు కుంకుమలు, శేషవస్త్రాలు, గంప, చేట తదితర మంగళ వాయిద్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు. పూర్వము తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తర్వాతనే స్వామివారి దర్శనానికి వెళ్ళేవారట. ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకనే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. మార్నింగ్ అంబిలి పోసే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మెయిన్ ముత్యాలమ్మ గుడికి వెళ్తారు. ఇక్కడే ముత్యాలమ్మ గుడి ఉంటుంది. అక్కడి నుంచే సారె వెళ్తుంది. యాక్చువల్గా ఆ టెంపుల్ దగ్గరికి ఇప్పుడు మనము అంటే కోడి ఇవి తీసుకెళ్తారు కదా, మనము ఏదన్నా కానీ బలులు ఇచ్చేదానికి ఇవన్నీ అక్కడ వస్తాయి అన్నమాట. మనం ఇంట్లోనే అన్ని పొంగళ్ళు అవి అన్నీ అరేంజ్ చేసేసుకునేసి పిండి దీపము అవి పెట్టేసుకునేసేసి ముఖ్యంగా కుడుములు తీసుకెళ్తారు అమ్మవారికి. కుడుములు పెట్టేసేసుకునేసేసి ఇవన్నీ తీసుకొని మనం ఇప్పుడైతేనా టెంపుల్కి వెళ్తామన్నమాట. తమిళ సాంప్రదాయం ప్రకారము చిత్రీ నెల చివరి మంగళవారము అంటే ఈ ఏడాది మే 11న రోజున చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయము ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి వడిబాళ్ళు కడతారు. సాయంత్రము గంగమ్మ జన్మస్థలము అవిలాల గ్రామము అంటే ఇక్కడ ఈ టెంపుల్ నుంచి అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దలు, ఈ అమ్మవారు కైకాల కులంలోనే పుట్టారు కాబట్టి ఆ కైకాల కుల పెద్దల నుంచి పసుపు కుంకుమ నూతన వస్త్రాల సారెను తీసుకువస్తారు. ఈ పసుపు కుంకాలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరలలో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవరూ పొలిమేరలు దాటరాదని చాటింపు వేస్తారు. మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది.
అలనాడు పాలెగాన్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు. ఈ క్రమంలో మొదటి రోజున బైరాగి వేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగి వేషం వేసిందని భక్తుల నమ్మిక. రెండో రోజు బండ వేషం. మానవుడు కష్టనష్టాలను వెరగకుండా బండలా ఉండాలని సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు. మూడో రోజు తోటి వేషం. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు. నాలుగో రోజు దొరవేషం. డప్పులు వాయిద్యాల సందడి మధ్య దొరవేషధారులు పూరంతా ఊరేగుతారు. స్థల పురాణం ప్రకారము శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తారు. నాలుగో రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదో రోజున మాతంగి రూప ధరించి పాలెగాడి ఇంటికి వెళ్ళి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందంట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్యవాచకాలు చెబుతుందంట. దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. ఆరో రోజు సున్నపు కుండల వేషము వేస్తారు. ఏడవ రోజున జాతరలో భాగంగా సర్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సర్పరాలు అంటే వెదురుబద్దలంట. సర్పరాలను తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. అదే రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషంను వేస్తారు. ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచే పడిగాపులు కాస్తారు. పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆయనను చేరుకుని నీలరంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. 8 రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. తిరుపతి గంగమ్మ జాతర గురించి చెప్పాలంటే ఇది తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ దేవాలయానికి సంబంధించిన ఒక వార్షిక పండగ. ఈ జాతరలో పాతకాలం నాటి జానపద కథలు, వేషాలు మరియు నమ్మకాలకు ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. గంగమ్మ జాతరకు దాదాపు 900 ఏళ్ల చరిత్ర ఉంటుంది. ఈ జాతర తిరుపతిలో ప్రతి సంవత్సరం మే నెలలో నిర్వహించబడుతుంది. జాతరలో భక్తులు గంగమ్మకు మొక్కులు చెల్లించుకోవడం మరియు విశ్వరూపం మట్టి విగ్రహానికి పూజలు చేయడం జరుగుతుంది. జాతరలో గంగమ్మ విశ్వరూపానికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు మరియు మట్టి విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. మీరు ఈ వీడియోలో చూస్తున్నది అవిలాల గంగమ్మ జాతర. మామూలుగా గంగమ్మకు మూలస్థానము పుట్టినిల్లు అయితే ఇదే. ఆ అమ్మవారు పుట్టినది పెరిగినది అంతా ఇక్కడే అన్నమాట. సో ఇక్కడ జాతర కంప్లీట్ అయిన తర్వాతనే మెయిన్ మన గంగ జాతర అనేది మొదలవుతుంది. ఇక్కడ ఈ టెంపుల్లోనే రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేసి ఉండే ఈ చెట్లు కూడా కనిపిస్తాయి. ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఇక్కడ పూజలు కూడా బాగా చేస్తూ ఉంటారన్నమాట. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర నుంచి ఇలా సారెని తీసుకొని తల మీద పెట్టుకొని తీసుకొస్తారు. ఇక్కడ అమ్మవారికి సమర్పించిన తర్వాత మళ్ళీ మనం ఏదైనా మొక్కులు ఉంటాయి కదా, అమ్మవారికి చీర సమర్పిస్తారు, కోళ్ళు కోస్తారు. ఇక్కడే తిరుపతి గంగ జాతరలో మగవారు చీరలు ధరించి పూజలు చేయడం ఒక ప్రత్యేకత. మనము పుష్ప మూవీలో చూస్తాం కదా, ఈ పుష్ప మూవీస్తో గంగ జాతర ఎలా ఉంటుంది అని చెప్పేసి అందరికీ ఒక ఐడియా అయితేనే వచ్చింది. గంగమ్మను గ్రామదేవతగా కొలుస్తూ వెంకటేశ్వర స్వామికి సోదరిగా కూడా భావిస్తారన్నమాట. జాతరలో ప్రజలందరూ కలిసి వేడుకలు జరుపుకోవడం, నమ్మకాలను పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ జాతరలో ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర నుంచి
పొంగళ్ళు పెట్టుకునేసేసి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పించి అదే కొద్దిగా ప్రసాదంగా మనకి ఇస్తారనమాట రిటర్ను. ఈ మనము ఏదన్నా బలులు అలాంటివి ఏదన్నా ఉంటే అమ్మవారికి టెంపుల్ బయట ఇస్తూ ఉంటారనమాట. ఈ టెంపుల్లో ఉన్న గంగమ్మని ముత్యాలమ్మ అని చెప్పేసి పిలుస్తారు. ఇది ముత్యాలమ్మ గుడి, అవిలాల గ్రామం అన్నమాట. ఇది తిరుపతి నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆల్మోస్ట్ తిరుపతిలోనే. ఈ టెంపుల్కి కాళహస్తి నుంచి ఒక గజమాల వస్తుంది ఈవినింగ్ మేళతాళాలతో. ఆ గజమాలను ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. పొంగళ్ళు ఇంటి దగ్గర నుంచైనా తీసుకొస్తారు, కొందరైతే ఇక్కడే వండుకొనేసి ఇలాగే అమ్మవారికి సమర్పిస్తారనమాట. ఇక్కడ టెంపుల్ నుంచి కొంచెం దూరంలో పక్కనే నడివీధి గంగమ్మ అని చెప్పేసి ఇంకొక చిన్న మన గ్రామదేవత లాగా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, అంబళ్ళు వేయడానికి అవి పెడతారు, అంబళ్ళు వేస్తూ ఉంటారు. మన అమ్మవారికి చీరలు అవి సమర్పించే వాళ్ళు, బలులు సమర్పించే వాళ్ళు అన్నీ ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు అన్నమాట. ఈ జాతర అయితే మే 6న జరిగింది. ఇక్కడ జాతర అయిపోయిన తర్వాత 1 వీక్ తర్వాత తాతయ్య గుంట అమ్మవారి గంగమ్మ జాతర కాబట్టి మే 13th తిరుపతి గంగమ్మ జాతర, మెయిన్ జాతర అనేది స్టార్ట్ అవుతుంది. తిరుపతి గంగ జాతర గురించి మ్యాక్స్ అన్ని విషయాలు చెప్పాననే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.